బ్రెయిన్లో ఉండే రక్తనాళాల్లో బుడగల్లాంటి ఫార్మ్ అవ్వచ్చు. ఏమీ సిమ్టమ్స్ లేకుండా సంవత్సరాల కొద్దీ సైలెంట్గా ఉండిపోవచ్చు. కానీ పగిలినప్పుడు, ఈ రప్చర్ అయినప్పుడు మాత్రము ఒక డయర్ ఎమర్జెన్సీ అయిపోతుంది. సరిగ్గా టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. దీన్నే బ్రెయిన్ ఎన్యూరిజం అంటారు. హాయ్, నా పేరు డాక్టర్ రవీష్ సుంకర. నేను న్యూరో సర్జన్, ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనము ఒక సీరియస్ టాపిక్, బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ గురించి తెలుసుకుందాం. మన బాడీలో ఉండే రక్తనాళాల్లో ఎప్పుడైనా ఆ వాల్స్ అనేది వీక్ అయిపోయి దాని లోపల ఒక బెలూన్, ఒక బుడగలాగా బల్జ్ అయితే దాన్ని ఎన్యూరిజం అంటాం. అలాగే బ్రెయిన్ లోపల కూడా రక్తనాళాల్లో ఇలాంటి బుడగ ఫార్మ్ అయ్యి బ్రెయిన్ ఎన్యూరిజం అనేది ఫార్మ్ అవ్వచ్చు. ఈ బ్రెయిన్ ఎన్యూరిజం అనేది మనం జనరల్గా బేస్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉండే సర్కిల్ ఆఫ్ విల్లిస్ అనే ఏరియాలో చూస్తూ ఉంటాం. ఈ బ్రెయిన్ ఎన్యూరిజం చాలా మందిలో చాలా సంవత్సరాలు ఏమీ సిమ్టమ్ లేకుండా సైలెంట్గానే ఉండిపోతాయి. చాలా మందిలో ఏమీ ప్రాబ్లం కూడా క్రియేట్ చేయవు. కానీ కొంతమందిలో మాత్రము సడన్గా బ్లీడింగ్ అయ్యి, ఈ బెలూనింగ్లో నుంచి బ్లీడింగ్ అయ్యి సడన్ డిటోరియేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ అంటే ఏంటి, దీనివల్ల ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకోవడం అందరికీ అవసరం. సో ఈ ఫోటోలో చూసినట్టయితే మీరు మన బ్రెయిన్లో ఏదన్నా బ్లడ్ వెజల్లో, రక్తనాళాల్లో ఇలా వీక్నెస్ వచ్చి ఈ బ్రెయిన్ అనేది, ఈ వెజల్ అనేది ఇలా బెలూన్ లాగా బల్జ్ అయితే ఇదొక వీక్ స్ట్రక్చర్ లాగా, వీక్ స్పాట్ లాగా తయారవుతుంది. దీనివల్ల ఏదన్నా కారణం వల్ల ఇది గనక రప్చర్ అయిపోతే బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయిపోవచ్చు. దీన్నే రప్చర్డ్ ఎన్యూరిజం అంటాం మనం. సో ఈ బ్రెయిన్ ఎన్యూరిజం ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది? దీనికి స్పెసిఫిక్గా అంటూ ఏమీ రీజన్స్ లేవు. కానీ చాలామందిలో జెనెటికల్గా ఈ బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ ఉంటూ మనం చూస్తూ ఉంటాం. అంటే మీ ఇంట్లో వాళ్ళకి, మీ పేరెంట్స్కి, మీ బ్రదర్స్కి ఏదన్నా ఎన్యూరిజం హిస్టరీ ఉంటే మీలో ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి కొంచెం స్టడీస్ చెప్తున్నాయి. రెండోది, బీపీ లేదా హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. హెవీ స్మోకర్స్, హెవీగా ఆల్కహాల్ కన్సంప్షన్ చేసే వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. కొంతమందిలో ఎప్పుడన్నా ప్రీవియస్ హెడ్ ఇంజరీ, అంటే ఏదన్నా సివియర్గా తలకి గాయం తగిలిన వాళ్ళల్లో ఇలాంటి బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ ఫార్మ్ అవుతా చూస్తూ ఉంటాం. సో ఈ బ్రెయిన్ ఎన్యూరిజం వల్ల ఏం సిమ్టమ్స్ వస్తాయి, ఇది తెలుసుకునే ముందు మనం బ్రెయిన్ ఎన్యూరిజమ్స్ అనేది రెండు రకాలుగా ప్రెజెంట్ అవుతాయని తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రెజెంటేషన్ ఇస్ అన్రప్చర్డ్ ఎన్యూరిజం. అంటే ఏదన్నా స్కానింగ్లో కానీ కొన్ని స్పెసిఫిక్ సిమ్టమ్స్తో కానీ మీరు వచ్చినప్పుడు మనము ఇలాంటి ఎంఆర్ఐ చేసి ఇలాంటి ఒక బుడుగు ఉంది అని చెప్పి తెలుసుకుంటే, అది రప్చర్ అవ్వక ముందు తెలుసుకుంటే, అంటే పగిలిపోక ముందు తెలుసుకుంటే దాన్ని అన్రప్చర్డ్ ఎన్యూరిజం అంటాం. అన్రప్చర్డ్ ఎన్యూరిజం అనేది చాలామందిలో చాలా సైలెంట్గా ఉండిపోవచ్చు. కొంతమందిలో మాత్రము కొంచెం హెడేక్స్ రావడము, కంటి వెనక పెయిన్ రావడము, కంటి చూపులో తేడా రావడము, బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటే కంటి చూపు మసక పడిపోవడము, అలాగే ఒక సైడ్ ప్యూపిల్ డైలేట్ అయిపోవడము, ఇలాంటి సిమ్టమ్స్తో చూస్తూ ఉంటాం. అదే గనక రప్చర్డ్ ఎన్యూరిజమ్స్ అంటే ఇలాంటి బుడగ పగిలిపోయినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? యూజువల్గా ఇలాంటి పగిలిపోయినప్పుడు మనం ఏం చూస్తామంటే ఈ వాల్ ఆఫ్ ద ఎన్యూరిజం లోపలే బ్లీడింగ్ అవుతుంది. సో దీనివల్ల ఒక సివియర్ హెడేక్, సడన్ సివియర్ హెడేక్, మనము జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఇంత వర్స్ట్ హెడేక్ లేని టైప్ ఆఫ్ హెడేక్ తోటి ప్రెజెంట్ అవుతారు. ఇది ఒక వెరీ వెరీ కామన్ సిమ్టమ్. రెండోది, చాలామందిలో సడన్గా వీక్నెస్ రావడము, కాలు చేయి వీక్నెస్ రావడము, అక్కడ బ్లీడింగ్ అయిపోయి కాలు చేయి వీక్నెస్ రావడము, లేదా సడన్గా స్పృహ తప్పి పడిపోవడము, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ తోటి ప్రెజెంట్ అవ్వడం చూస్తాం. మరికొందరిలో సడన్గా మెడనొప్పి, విపరీతమైన మెడనొప్పి, అసలు మెడలు కదిలించలేని అంత నొప్పి రావడము, లేదా సడన్గా కంటి చూపు మొత్తం మసక పడిపోవడము, లేదా ఫిట్స్ రావడము, సీజర్స్ రావడము, ఇలాంటి సిమ్టమ్స్ కూడా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి బ్రెయిన్ ఎన్యూరిజంకి ఎలాంటి టెస్టులు చేస్తారు? బ్రెయిన్ ఎన్యూరిజం అనేది నేను చెప్పినట్టు రెండు రకాలుగా ప్రెజెంట్ అవుతుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో రప్చర్డ్ ఎన్యూరిజంతో మీరు కనుక వచ్చినట్టయితే ఎమర్జెన్సీగా సిటీ యాంజియో అని చెప్పి ఒక టెస్ట్ చేస్తారు. అదే కనుక మీరు అన్రప్చర్డ్ ఎన్యూరిజం, ఏదన్నా కంటి వెనక చూపు తోటి, కంటి వెనక పెయిన్ తోటి కానీ కంటి చూపు మసకబడి వస్తే ఎంఆర్ఐ తోటి డయాగ్నోసిస్ చేస్తారు. ఇలాంటి ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్లో కనుక ఇలాంటి ఎన్యూరిజం ఉంది అని తెలిస్తే దీనికి చాలామంది
క్యాత్ ల్యాబ్లోకి తీసుకెళ్ళి డిఎస్ఏ డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రఫీ అని చెప్పి చేస్తానికి ట్రై చేస్తారు. ఇది ఒక గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. ఎందుకంటే మనకి సిటీలో ఎంఆర్ఐలో ఒక 3D విజువలైజేషన్ అనేది మన అన్యూరిజం తోటి రాకపోవచ్చు, కానీ డిఎస్ఏలో మాత్రం ఒక 3D విజువలైజేషన్ అనేది తప్పకుండా బెటర్గా వస్తుంది. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో డిఎస్ఏ చేయలేని పరిస్థితి ఉంటే మాత్రము డైరెక్ట్గా ట్రీట్మెంట్కి వెళ్ళిపోతారు. కానీ చేసే పరిస్థితి ఉంటే మాత్రము డిఎస్ఏ చేసుకోవడం అనేది చాలా బెనిఫిట్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ అన్యూరిజంకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదన్నా చాలా చిన్న అన్యూరిజమ్స్ ఉండి అది అన్రప్చర్డ్గా ఉంటే మనము చాలా వరకు అబ్జర్వేషన్ అంటే సీరియల్గా 6 నెలలకు ఒకసారో సంవత్సరాలకు ఒకసారో స్కాన్ చేసి అది పెరుగుతుందా అంతే ఉండిపోయిందా అని చెప్పి స్టడీ చేసుకుంటాం. అదే కనుక రప్చర్డ్ అన్యూరిజంలో డెఫినెట్లీ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అన్యూరిజం రప్చర్ అవ్వకుండా చాలా పెద్దగా ఉండి రప్చర్ అయ్యే అవకాశం ఉంది అని మీ డాక్టర్ కనిపించినా మనం ట్రీట్మెంట్ ఆప్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది 2 రకాల్లో డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఎండోవాస్క్యులర్ టెక్నిక్, అంటే మనము హార్ట్కి ఎలా అయితే స్టెంట్స్ వేస్తామో అలాగే ఫిమోరల్ రూట్లో నుంచి కొన్ని గైడ్ వైర్స్ పాస్ చేసి క్యాత్ ల్యాబ్ లోపలే మనకి ఈ అన్యూరిజమ్స్లోకి కాయిల్స్ అనేది డిప్లాయ్ చేస్తాం, లేదా ఫ్లో డైవర్టర్స్ అనేది డిప్లాయ్ చేస్తాం. అదే కనుక ఇది పాసిబిలిటీ లేదు అన్నప్పుడు, లేదా ఏదన్నా బ్లీడింగ్ అయిపోయి బ్రెయిన్లో వాపు ఉన్నప్పుడు, లేదా కొన్ని స్పెసిఫిక్ అన్యూరిజమ్స్లో మనము ఓపెన్ సర్జికల్ క్లిప్పింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. ఓపెన్ సర్జికల్ క్లిప్పింగ్ అంటే పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లోకి, న్యూరో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి బ్రెయిన్ అనేది స్కల్ బోన్ అనేది ఓపెన్ చేసి కొన్ని రూట్స్లో నుంచి వెళ్ళి ఈ బుడగని ఒక క్లిప్ తోటి క్లోజ్ చేసేస్తాం. ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ మంచిది అనేది ఇంకొక పెద్ద డిబేట్. ఎందుకంటే 2 ఆప్షన్స్కి ప్రోస్ ఉన్నాయి, కోన్స్ ఉన్నాయి. అంటే కొన్ని సందర్భాలలో ఓపెన్ అన్యూరిజం క్లిప్పింగ్ ఇస్ బెనిఫిషియల్, కానీ కొన్ని సందర్భాల్లో ఎండోవాస్క్యులర్ క్లిప్పింగ్ అంటే ఎండోవాస్క్యులర్ కాయిలింగ్ అంటే మనము ఈ క్యాత్ ల్యాబ్లో ఈ ఫెమరల్ రూట్లో నుంచి మినిమల్ ఇన్వేజివ్గా వెళ్ళి ఇలాంటి కాయిల్స్ తోటి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది బెనిఫిషియల్. ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ బెటర్ అనేది తెలుసుకోవాలి అంటే అది ఒక ఇండివిజువల్ కేసెస్లోనే మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, ఆ స్పెసిఫిక్ అన్యూరిజం ఎలా ఉంది, ఆ స్పెసిఫిక్ అన్యూరిజంలో మనకి ఏ ఆప్షన్లో మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు అనేది ప్రతి పేషెంట్లో ఇండివిజువల్గానే డెసిషన్ తీసుకోగలరు. నెక్స్ట్ క్వశ్చన్ అందరూ అడిగేది, ఇలాంటి అన్యూరిజం ట్రీట్మెంట్ తర్వాత ఎన్ని రోజుల్లో రికవరీ అవుతుందని. ఇది కూడా ఒక ఇండివిజువల్ పేషెంట్ బట్టి డిఫరెన్స్ అవుతుంది. ఒకవేళ కనుక అది అన్రప్చర్డ్ అన్యూరిజం మనం ఎండోవాస్క్యులర్గా కాయిల్ చేసేస్తే యూజువలీ 1 or 2 డేస్లోనే మీరు మీ వర్క్కి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అదే కనుక రప్చర్డ్ అన్యూరిజం పేషెంట్ డిటోరియేటెడ్ కండిషన్లో మన దగ్గరకు వస్తే ఫిజియోథెరపీ అని, రీహాబిలిటేషన్ అనేది ఒక 1 to 2 months పట్టే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఫైనలీ ఇలాంటి అన్యూరిజం తోటి రాకుండా ఉండాలంటే ఏం చేయవచ్చు అని చాలామందికి డౌట్ రావచ్చు. యూజువల్గా సింపుల్ టిప్స్, హెల్దీగా ఉండాలి అంటే మనము స్మోకింగ్ క్విట్ చేయడము, ఎక్సెసివ్ ఆల్కహాల్ క్విట్ చేయడము, మీకు కనుక హైపర్ టెన్షన్ అంటే బీపీ ప్రాబ్లం ఉంటే రెగ్యులర్గా ఆ బీపీకి మెడిసిన్స్ తీసుకుంటూ బీపీ కంట్రోల్లో ఉంచుకోవడము, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవడంతో ఈ అన్యూరిజమ్స్ అనేది అవాయిడ్ చేయవచ్చు. ఒకవేళ కనుక ఇలాంటి అన్యూరిజం ఉంటే దానికి డెఫినెటివ్ ట్రీట్మెంట్ అనేది తప్పకుండా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాని గురించి డిస్కస్ చేసుకుని కరెక్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఇలాంటి అన్యూరిజం ప్రాబ్లం మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే తప్పకుండా మీ నియరెస్ట్ న్యూరోసర్జన్ కానీ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది డిస్కస్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్ని డెఫినెట్గా అడ్రస్ చేయండి. ఎందుకంటే ఎప్పుడన్నా ఇలాంటి ప్రాబ్లం బ్లీడ్ అయితే మాత్రం చాలా డిఫికల్ట్ ఎమర్జెన్సీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి.